ప్రపంచ వికలాంగుల దినోత్సవం మన పోచారం మున్సిపాలిటీ అన్నోజు కూడా కేఎల్ మహేందర్ నగర్ వికలాంగుల కాలనీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక వికలాంగులు ఉండడమే కాదు, వికలాంగులు సకలాంగులు అందరూ కూడా ఐకమత్యంతో నిర్వహించుకోవడం జరిగింది. అంటే వికలాంగులు ఏమాత్రం తక్కువ కాదు, సకలాంగులతో అంటే ఎక్కువ వాళ్ళ మేధస్సు వాళ్ళ మైండ్ పవర్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశం వాళ్ళకి కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే వికలాంగులు ఏది తక్కువగా సకలాంగులు కూడా ఉన్నారంటే దాని ఉద్దేశాన్ని మీరు ఆలోచిస్తారు. కాకపోతే ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు కలపడానికి ఎక్కువ మంది వికలాంగులు 1980లో ఎక్కువ మంది వికలాంగులు రావడం జరిగింది. ఆ వికలాంగులు ఎక్కువగా అంతకుముందు అంబేద్కర్ రాజ్యాంగంలో వికలాంగులకి సపరేట్ గా రాజకీయ రిజర్వేషన్ పెట్టకపోవడం కారణం అప్పట్లో వికలాంగులు తక్కువగా ఉండే. 1980 నుంచి వికలాంగులు భారీగా పెరగడం జరిగింది పోలియో కేసుల వల్ల. ఆ తర్వాత గుర్తించి ఆయన కూడా ఒక ఆలోచనతోటి వాళ్ళని ఆదుకోవాలి, వికలాంగుల్ని కూడా ఆదుకోవాలని చేసి అప్పట్లోనే అంబేద్కర్ గారు కూడా రాయడం జరిగింది ఆదేశ సూత్రాల్లో. ఆ విధంగా కూడా వికలాంగులకి చేతునియాలని పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వికలాంగులు ఎక్కువైన సందర్భంగా 1980 నుంచి ఐక్యరాజ్యసమితి ఏం చేసింది, 1982ని ఆ సంవత్సరాన్ని ఆ యొక్క దశాబ్దాన్ని వికలాంగుల దశాబ్దంగా వికలాంగుల సంవత్సరంగా గుర్తించింది, ప్రకటించింది. ఎప్పుడు డిసెంబర్ 3ని. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పరంగా అన్ని దేశాలు కూడా ఈ ప్రపంచ వికలాంగ దినోత్సవం జరుపుకోవాలని అన్ని దేశాలు అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జరుపుకోవాలని గుర్తించాలని నిర్ణయించింది. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా ఎక్కడా కూడా వికలాంగులు గుర్తించే వాళ్ళకి డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవం జరుపుకోవడం లేదు. ఓన్లీ ఒక జిల్లాలకి ఒక సెంట్రల్ పాయింట్ అక్కడ రవీంద్రాబాద్ లో జరుపుకుంటే సరిపోతే తూతుభద్రగా బిస్కెట్ వేసి అలా కొంతమందికి వికలాంగులు రాజకీయం చేసి వికలాంగులు తీసుకుపోయి చేసి నీవు చేసిన ఘనంగా చేసినామని చేతులు దులుపుకోవడం జరుగుతుంది. అది కాదు, ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి విలేజ్ లో ఉన్న ఊర్లలో ఉన్నటువంటి వికలాంగుడు కూడా ప్రపంచ వికలాంగ దినోత్సవం తెలవాలి. ఆ రోజున వారి యొక్క ప్రాబ్లం చెప్పుకోగలగాలి. అప్పుడు వాళ్ళకి ఆర్థికంగా కాదు కనీస అవసరాలు చేరే అవకాశం ఉంటుంది. ఇంతవరకు కూడా కనీస అవసరాలు చేరుతున్నటువంటి దాఖలాలు లేవు. కొంతమందికి ఇంకా పింఛన్లు కూడా రావట్లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పేదరికంగానే కాళ్ళున్న సకలాంగులు ఉన్నారు, ఇంకా అట్టడుగు వర్గాలైనటువంటి వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి పింఛన్లు అందడం లేదంటే కారణం మన అధికారులు పట్టించుకోకపోవడమే కారణం. అధికారులు అధికారికంగా ఎక్కడ చేస్తున్నారు వికలాంగ దినోత్సవం? ఒక ప్రభుత్వ భవనంలో చేసేసి మేము చేసినామని చెప్పుకోవడం, ఆ డబ్బులు నిధులు పక్క పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఇలాంటి ఒక కాలనీలో ఇంత ఘనంగా చేసినామంటే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభుత్వ అధికారులు ఒక సంఘం వాళ్ళం మీరు చేయగలిగినట్టే వాళ్ళు చేయలేరా? చెయ్యాలి. ప్రతి కాలనీని గుర్తించాలి. ప్రభుత్వాలు కూడా ప్రతి కాలనీలో వికలాంగులకి ఇలాంటి ప్రోత్సాహ బాబతులు వాళ్ళు జీవనం ఏ విధంగా ఉంది, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకున్న ఎంతమంది, వాళ్ళకి ఏ విధంగా వసతులు కల్పించాలి, ఏ విధమైనటువంటి మన ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి డిసెంబర్ ఆ నెలలో మాత్రం కంపల్సరిగా ఈ ప్రపంచ వికలాంగ దినోత్సవం ప్రభుత్వమే చేయాలి. వికలాంగ కాలనీలోకి వచ్చి అప్పుడు కానీ వాళ్ళ ప్రాబ్లం కొంతలో చేసే అవకాశం ఉంటుంది. ఎంత చేసినా కానీ మీకు పింఛన్ వస్తుందా? ఏదైనా అడిగితే మేము బతకడానికి లోన్ పెట్టుకున్నామని ఆఫీసులోకి పోతే ఇంకా కూడా మీకు పింఛన్ వస్తుందిగా? అసలే పదండి వస్తుంది. కానీ మొత్తం చేతులు కొనుక్కోవటాలు ఇంకా అధికారులు అది మారాలి. ఈరోజు ప్రపంచ వికలాంగులలో స్టీఫెన్ హాకింగ్ బ్రిటిష్ సైంటిస్టు ఖగోళ శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన కదలలేడు, చర్మం కదలదు, కాళ్ళు చేతులు కదవు, తలకాయ కదలు, అయినా కూడా వీల్ చైర్లో కూర్చొని కూడా ఖగోళ శాస్త్రవేత్త అయ్యాడు.
అంటే ఆయన మేధస్సు ద్వారా కూడా కవర్ చేస్తున్నారు. కాబట్టి అంత పవర్ఫుల్ మనిషి మేధస్సు. అందుకే వికలాంగులైన వారు బాధపడాల్సిన అవసరం లేదున్నారా. కాబట్టి మనం మన మేధస్సును ఉపయోగించుకొని మనం ఎంతో మంది పోగలుగుతాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మనం కూడా ప్రభుత్వాన్ని పాలన చేయగలుగుతాం. మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి ఈ ప్రభుత్వాలు అని నేను బలకు చెప్తాం. మాకు తెలియలేదా? మాకెందుకు లేదు? మరి మాకు కలెక్టర్లు ఎంతో మంది కలెక్టర్లు అయిన వాళ్ళు, ఎంఆర్ఓ అయిన వాళ్ళు, చిన్న స్థాయి నుండి పిహెచ్డి దాకా చేసిన మా వికలాంగ సోదరులు వాళ్ళు కూడా రాజకీయం చేయగలుగుతారు. వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్ ఎందుకు గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఇవ్వట్లేదు? ఇవ్వాలి. మా యొక్క ఉనికిని గుర్తించేదాకా మేము ఎంతకని పోరాడాలి. ఒక సకరా కూడా నాకు రిజర్వేషన్ కాలేదు అని కమ్మ కాపు మాకు కూడా కావాలి ఈరోజు కొట్లాడుతున్నప్పుడు రిజర్వేషన్ మరి మాకు ఇంత అట్లాడుకోగలరు. మీ భూమిలో బతకట్లేదా? మీ మనుషులకు కాదా? మీ మనుషులే మమ్మల్ని బతకడానికి మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మహేంద్ర వికలాంగ కాలనీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మాకు అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘం తరఫున ఈ విధంగా మీకు ప్రభుత్వం వారికి మీరే సాక్షిగా తెలియజేస్తుంది. వికలాంగుల్ని గుర్తించి గవర్నమెంట్ మీకు ఏమన్నా అవార్డులు ఇవ్వడం జరిగిందా? ఇంతవరకు పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి అని ఒక 5-6 రోజులు వెబ్సైట్ తెరవడం, కంప్లీట్ చేయడం, వాళ్ళకి తెలిసినటువంటి వికలాంగులకు ఎవరికొకరికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని గుర్తించింది ఎక్కడండి? నాకు ఎంతో మంది ప్రైవేట్ సంస్థలు ఎంతో మంది గుర్తించి నాకు నేను కవితలు రాస్తుంటా. జరుపుకున్నందుకు వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వికలాంగులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారికి ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కావాలంటే వికలాంగుల మేధస్సును ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఎంతో మంది కలెక్టర్లు కానీ లేకపోతే ఐపీఎస్ కానీ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ప్రకటన ఏం చేసింది గవర్నమెంట్ అంటే వికలాంగులు ఐపీఎస్ వాళ్ళు చేయడానికి అర్హత లేదు అని గవర్నమెంట్ ఒకప్పుడు అన్నది. కాబట్టి వికలాంగులు అన్ని ఉద్యమాలలో, అన్ని ఉద్యోగాలలో, అన్ని రాజకీయాలలో పాల్గొనడానికి ముందు ఉన్నారు. వారికి అలాంటి రాజకీయ మేధస్సు ఉన్నది. వాళ్ళందరినీ కూడా వికలాంగులను ప్రభుత్వం ప్రోత్సహించి వారిని ఉత్సాహపరచవలసిందిగా. రెండవది ఏంటంటే రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ వాళ్ళకు ఉన్నవి, రిజర్వేషన్లు ఎస్టీ వాళ్ళకు ఉన్నది. అధిక సంఖ్యలో ఉన్న వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదు? ఈరోజు అసెంబ్లీలో ఏదైనా సమస్య మాట్లాడాలంటే ఒక వికలాంగుల అసెంబ్లీలో లేదా? మరి వికలాంగుల సమస్య ఎవరు మాట్లాడాలి? వికలాంగులకు రాజకీయ ప్రవేశం ఎందుకు కలిగించదు? వికలాంగుల ఐక్యత లేనట్టుగా ఇబ్బందులు కలగడం. కావున దయచేసి వికలాంగులకు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నవి, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ఉన్నవి. ప్రభుత్వం గుర్తించి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, వికలాంగులు మా సీనియర్ నాయకులు వికలాంగులు కృష్ణ గారు అన్నట్టు రాజకీయ రిజర్వేషన్ కావాలి అని ఆయన వయసులో 70 ఏళ్ల వయసులో కూడా చివరి దశకు వచ్చిన వయసులో కూడా అడుగుతున్నారంటే మా సమస్యలు ఇంకా ముందుకు పోలే, మేము ఇంకా బాగా ఉన్నాం. ఎవరు పార్లమెంట్ పోయిన దాఖలాలు కనబడట్లేదు, వాళ్ళు మా సమస్యను ఎవరు చెప్పట్లేదని తెలియజేస్తున్నారు. అంటే మాకు చదువుకున్న వికలాంగులు ఎంతమంది ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, ప్రభుత్వ జాబులు ఎన్నో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి రాజకీయానికి ఎందుకు పనికిరారు? రాజకీయానికి పనికిరారా? సమాజ సేవ చేయలేరు వాళ్ళు? ఎంతోమంది మరి జాబులు ఎందుకు ఇస్తున్నారు? వికలాంగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు? అది వస్తుంది. అంటే ఇప్పుడు మా సమాజంలో అప్పట్లోనే గతంలో 1995లోనే 7 రకాల వికలాంగులు అన్నారు. 7 రకాల వికలాంగులు అన్నప్పుడు అప్పుడు 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు 21 రకాల వికలాంగులు చేశారు. 21 రకాల వికలాంగులు ఉన్నప్పుడు అప్పట్లో 10 లక్షలు ఉన్నప్పుడే మైనారిటీస్ కింద వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మాకు కూడా మైనారిటీ వాళ్ళ కల్పించవచ్చు. 7 రకాల వికలాంగులు 10 లక్షలు ఉన్నారు. ఇప్పుడు 21 రకాల వికలాంగులు ఉన్నప్పుడు ఎంతోమంది వికలాంగులు చాలా అయినటువంటి దాఖలాలు ఉంది. చాలా మంది వికలాంగుల కోటకి చేరే అవకాశం ఉంది. 7 రకాలు ఉన్నప్పుడే 10 లక్షలు, 21 రకాల వికలాంగులు చేసినప్పుడు ఎన్ని లక్షలు ఉండాలి? కాబట్టి ఇది జనాభా పెరిగింది కాబట్టి వికలాంగుల కోట పెంచాలి.
వికలాంగ రిజర్వేషన్ కల్పించాలి. వాళ్ళకు కూడా రాజకీయం ప్రభుత్వాన్ని ఏలేటువంటి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం ఏలే అవకాశం ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వం ఉద్యోగం చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు. ఈ సందర్భంగా నేను ప్రపంచ వికలాంగ దినోత్సవం 2024 సందర్భంగా నేను మహేందర్ నగర్ వికలాంగాన్ని అర్బన్ లోకల్ పార్టీ వికలాంగ సమైక్య సంఘం ఆధ్వర్యంలో నేను గౌరవ సలహాదారుగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.